వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను, సీఎం చంద్రబాబు నాయుడే నేను కాదు, లోకేష్ క్లారిటీ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా చూస్తే ఒక ప్రచారాన్ని చాలా స్ట్రాటజిక్గా వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ఆయన కొడుకైన లోకేష్కి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అటు చంద్రబాబు నాయుడు సతీమణైన భువనేశ్వరి తన కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటా ఉంది. అందుకే లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని అటువైపు నుంచి డిమాండ్ ఉన్న కారణంగానే చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఆలోచనలో పడ్డారు. లోకేష్ వైపు నుంచి కూడా ఆ ప్రెజర్ ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ ఏడాది కాలంగా వైఎస్ఆర్సీపీ ఒక ప్రచారం చేస్తుంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ దానికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో లోకేష్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ సెషన్స్. అవి అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా మంత్రులతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ కూడా ఎంపీలతోనూ ఆయన భేటీ అవుతూ ఉన్నారు. కూటమికి సంబంధించి అన్ని పార్టీల నేతలతో భేటీ అవడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ చూసిన వాళ్ళకి డౌన్ టు ఎర్త్గా సీనియర్లతో ఆయన వ్యవహరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవుతూ ఉన్నారు. నిజానికి ఈ కార్యక్రమం తీసుకుంది ఎందుకంటే, అటు విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ఇటు ఐటీ మినిస్టర్గా కావచ్చు, లోకేష్ చాలా సీరియస్గా అంశాల మీద ఫోకస్ పెట్టిన కారణంగా అటు పార్టీతోని ఆయన పూర్తి స్థాయిలో కొంత గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు అన్న ఒక విమర్శ వస్తూ ఉంది చాలామంది ఎమ్మెల్యేల నుంచి. లోకేష్ని కలుద్దాం అంటే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని. సో ఈ ల్యాబ్సెస్ కవర్ చేయడానికి, అటు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి సమయం ఇవ్వడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దట్టు అందులో కూడా కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయడం ద్వారా కొంత నిజంగానే ఆ కార్యక్రమానికి ఒక ఎమోషన్ బాండింగ్ కూడా తోడైంది, ఒక బ్యూటీ వచ్చింది ఆ కార్యక్రమానికి. ఎప్పుడైనా జగన్ ఇలాగ చేశారా మమ్మల్ని పిలిచి అని ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా చాలా చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి. లోకేష్ కానీ ఆయన టీం కానీ అనుకున్న దానికంటే ఈ కార్యక్రమం హిట్ అయింది. సో దాని పట్ల చాలా పాజిటివ్ వైబ్ ఉంది. అటు క్యాడర్లో కూడా విజువల్స్ వస్తున్న సదరు నేతలని ఫాలో అయ్యే వాళ్ళలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది లోకేష్ తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా. చాలా చర్చనీయాంశం కూడా అవుతూ ఉంది ఈ కార్యక్రమం. ఎక్కడ ఎలాంటి వివాదాలకు కూడా తావివ్వలేదు. అయితే వైఎస్ఆర్సీపీ దీన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే, ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా ఈ ప్రచారం ఉండింది లోకేష్ సీఎం కాబోతున్నారని. గతంలో కూడా ఇలాంటి ప్రచారమే ఆయన ఫాలోవర్స్ కూడా కొంతమంది చేసే ప్రయత్నం చేశారు. ప్రతిసారి లోకేష్ పేరును తెర మీద తీసుకొచ్చారు. ఆ మధ్యలో జనసేన నుంచి అలాగే డిమాండ్, మరి మీరు సీఎం కావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకోకూడదు అన్న డిమాండ్ కూడా వచ్చింది. సో ఇది వేరే యాంగిల్లో వేరే టౌన్ తీసుకుంటున్న పరిస్థితుల్లో లోకేష్ చాలా క్లారిటీ ఇచ్చారు. గతంలో మనం చూస్తే దావోస్ వేదికగా భరత్ లాంటి మంత్రులు కానీ, అంతకుముందు లోకేష్ని ఫాలో అయ్యే చాలామంది కానీ ఇలాంటి ప్రచారం చేసేవాడు. ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వెళ్తే యూఎస్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. సో వీటన్నిటికీ కూడా దావేస్ వేదిక నుంచి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు. తర్వాత లోకేష్ ఎన్నోసార్లు చెప్తా వచ్చారు, చంద్రబాబు నాయుడు మా గురువు లాంటి వాళ్ళు, 15 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా ఉండబోతున్నారు, అటు పవన్ కళ్యాణ్ కూడా నాకు పెద్దన్న లాంటి వాడే అని చెప్పేసి చాలాసార్లు చెప్తా వచ్చారు. సీఎం రేస్లో నేను లేను అనేది లోకేష్ ప్రతిసారి కూడా క్లారిటీ అయితే ఇస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ మాత్రం ఇదే అంశాన్ని పట్టుకొని చాలాసార్లు ఈకలు బీకే ప్రయత్నం చేసింది. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడుతో ప్రతిసారి లోకేష్ కానీ భువనేశ్వర్ కానీ గొడవ పడుతూ ఉన్నారు. తన కొడుకుని సీఎంగా చూడాలని భువనేశ్వర్ అనుకుంటా ఉన్నారు అనేది చాలా ప్రచారం జరిగింది ఆ ఏడాది పాటు. ఎప్పుడంటే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు. ఆ తర్వాత ఈ ఇష్యూస్ అన్నిటికీ ఎక్కడికక్కడ వాళ్ళు చెక్ పెట్టే ప్రయత్నం చేయడంతో ఫుల్ స్టాప్ పడింది. కానీ రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం చెప్పుకున్న ఎమ్మెల్యేలతోని పార్టీ నేతలతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత లోకేష్ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ తమకు వైబిలిటీగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు లోకేష్ పూర్తి స్థాయిలో ఎల్పీ లీడర్, ముఖ్యమంత్రి కావాలంటే ఎల్పీ ఆమోదం ఉండాల్సిందే, ఎల్పీ లీడర్ కావాలి అంటే మిగతా ఎమ్మెల్యేల నుంచి సపోర్ట్ ఉండాల్సిందే. అందుకే వాళ్ళందరినీ కూడా లోకేష్ మంచి చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు, తన యాక్సెప్టెన్సీని పెంచుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక ప్రచారం. చాలా సీరియస్గా ప్రచారం చేస్తుంది వైసీపీ దీని మీద. సో ఇక ఈ క్రమంలోనే లోకేష్ సీఎం కాబోతున్నారన్న ప్రచారాన్ని కూడా వైసీపీ తీసుకొచ్చింది. అంతేకాదు అది ఎలా అంటే ఆ ప్రచారం నిజంగానే లోకేష్ సీఎం అవుతారు, చంద్రబాబు నాయుడు కేంద్రం వైపు చూస్తూ ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేసి ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు అనేది ఆల్మోస్ట్ చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది. ఎంత సీరియస్గా జరుగుతోంది అంటే, ఆ కార్యక్రమంలో లోకేష్ తీసుకున్న కార్యక్రమంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనట్లేదు. చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంతో విభేదిస్తూ ఉన్నారు. లోకేష్కి ఆయనకి సీఎం సీటు విషయంలో చాలా అంతర్యుద్ధం జరుగుతుంది అన్న విధంగా వైఎస్ఆర్సీపీ దీన్ని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే లోకేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లేటెస్ట్గా ఏబీపీ నెట్వర్క్ సంబంధించి వాళ్ళు నిర్వహించిన
కాంక్లేవ్లో ఆయన పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మీరు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారని అడిగితే, ఇప్పట్లో చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారు, ఇంకో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండబోతుంది, పవన్ కళ్యాణ్తో కూడా నా బాండింగ్ చాలా అద్భుతంగా ఉంది, నాకు ఎప్పటికీ కూడా ఆయన పెద్దన్నే అని చెప్పి చాలా పొలైట్గా, చాలా క్యాటలారికల్గా చెప్పే ప్రయత్నం చేశారు. తానే సీఎం కాబోతున్నాను అన్న జరుగుతున్న ప్రచారానికి ఎక్కడికక్కడ ఆయన చెక్ పెట్టారు. ఇంకోటి ఏమన్నారంటే, ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఉంటారు. ఆయన ఏ ఏజ్లో ఉన్నా, ఆయన ఏజ్ 75 ఏళ్ళు అయినప్పటికీ ఆయన పనితీరును అందుకోవడంలో మనం ఎప్పుడు వెనకబడతానే ఉంటాం. 10 కేజీలు వెయిట్ ఎత్తమంటే అది ఎత్తామంటే మళ్ళీ 15 కేజీలు అంటారు, 15 కేజీలు వెయిట్ తీసుకున్నామంటే మళ్ళీ 20 కేజీలు అంటారు. ఆయన ఆలోచనలనే మనం అందుకోలేము, ఇంకా ఆయనతో పరుగెలా పెడతాం, ఎప్పటికీ ఆయనే సీఎంగా ఉంటారు అని చెప్పేసి చాలా క్లారిటీగా లోకేష్ చాలా స్పష్టంగా ఏదైతే తమ మధ్య ఈ విషయంలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే చరిత్రలో ఎక్కడ కరుణానిధి వీల్ చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు ఈరోజు వయసే, ఆయనకు వయసు మాత్రమే శరీరానికి, మనసుకు కాదు. ఆయన ఈరోజు నేను ఆల్రెడీ గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు, చంద్రబాబు నాయుడిని నోరు ఎత్తితే జగన్మోహన్ రెడ్డి ముసలోడు అంటూ కూడా ఎగతాళి చేస్తారు. ఆయన పని అయిపోయింది అని ప్రచారం చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. టీడీపీ నేతలు ఎవరైనా సవాల్ చేస్తే ఎవరు ముందుకు రారు ఆ అంశంలో. ఈరోజు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఒకే దగ్గర నుంచోబెట్టి తిరుమల మెట్లెక్కమంటే అల్పిరి మార్గం నుంచి ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారు చూద్దాం రమ్మని చాలాసార్లు సవాల్ చేశారు చాలామంది చంద్రబాబు నాయుడు అభిమానులు. కానీ ఆ విషయంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నేతలు ఎవరు కానీ ముందుకు రారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసలోడు అయిపోయాడు, ఆయనకి ఈయనేంటో ఇలాగే భూమి మీద సెలేసుకుని ఎవరు కూడా ఉండరు. ఎవరికొక ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి ఎండింగ్ పాయింట్, లాజికల్ ఎండ్ ఉంటుంది, మరణం రూపంలోనో ఇంకో రూపంలోనో. లోకేష్కి చంద్రబాబు నాయుడుకి అంతర్యుద్ధం సీఎం పదవి విషయంలో అన్నట్టుగా దాన్ని పోర్ట్రైట్ చేస్తూ ఉన్నారు. భువనేశ్వరి తన కొడుకును సీఎంగా చూడాలనుకుంటుంది అనే అంశాన్ని కూడా అది ఒక కుట్రపూరితంగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో చంద్రబాబు నాయుడుకి లోకేష్కి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది అని కూడా వార్తలు రాస్తూ ఉన్నారు. అందుకే ఈ క్రమంలోనే ఈరోజు లోకేష్ అంత హృదయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అంత బ్యూటీ కనిపిస్తుంది, అంత ఎమోషన్ కనిపిస్తుంది ఆ కార్యక్రమంలో. దాన్ని కూడా ఈ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లోకేష్ తన వైపు నుంచి పూర్తి స్థాయిలో ఈ అంశం మీద స్పందించారు, పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడులో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే అంశాలను కూడా ఆయన ఎక్కడికక్కడ వాటికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారని మనం అనుకోవాలి ఈ క్లారిటీతో.